కి స్వాగతం. ఇవాల్టి హెడ్లైన్స్. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సడన్ మిడ్-ఎయిర్ టర్బ్యులెన్స్, 300 ఫీట్ కిందకి పడి 14 మెంబర్స్ కి గాయాలు. జార్ఖండ్ ఎగ్జామ్స్ పై స్టూడెంట్స్ ఆగ్రహం, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ తో ప్రొటెస్టులు తీవ్రం. యుఎస్ఏలో ఆగస్ట్ 15th ని అఫీషియల్ గా ఇండియా డేగా అనౌన్స్ చేశారు. నీట్ యూజీ 2026 పై కొత్త వివాదం, ఓఎంఆర్ షీట్స్ లో తేడాలు అని సుప్రీంకోర్టుకి స్టూడెంట్స్. 100% న్యాచురల్ అని రాస్తే సరిపోదు, FSSAI FMCG కంపెనీస్ కి స్ట్రిక్ట్ వార్నింగ్. దేశవ్యాప్తంగా మాన్సూన్ ప్రభావం, కేరళలో భారీ వర్షాలు, ల్యాండ్ స్లైడ్స్ తో హై అలర్ట్. నీరజ్ చోప్రా నెక్స్ట్ టార్గెట్ డైమండ్ లీగ్, లుజానేలో గోల్డ్ కోసం సిద్ధం. గ్లాస్గో CWG 2026 క్లోజింగ్ సెరమనీలో నీరజ్ చోప్రా, PT ఉషా సమక్షంలో అహ్మదాబాద్ కు ఫ్లాగ్ హ్యాండ్ ఓవర్. సైబర్ ఫ్రాడ్ అండ్ మ్యూల్ అకౌంట్స్ ఆపడానికి స్టాండర్డ్ SOP తయారు చేయండి అని RBIకి సుప్రీంకోర్టు డైరెక్టివ్. అస్సాంలో సివియర్ ఫ్లడ్స్ ఇంపాక్ట్, డెత్ టోల్ 87 కి చేరుకుంది. 300-year-old ఏన్షియన్ మ్యాన్స్క్రిప్ట్ డ్యామేజ్. కాన్వార్ యాత్ర వల్ల యూపీలోని గజియాబాద్, మీరట్, ముజాఫర్ నగర్ లో ఆగస్ట్ 12th వరకు స్కూల్స్ బంద్. నిన్న జరిగిన 3 రాష్ట్రాల అసెంబ్లీ బైపోల్స్ లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీహార్, మధ్యప్రదేశ్ లో ఓటమి ఎదురవగా గుజరాత్ లో మాత్రమే సీట్ ని కాపాడుకోగలిగింది. థాయిలాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 377 ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా సివియర్ టర్బ్యులెన్స్ ని ఎదుర్కొంది. ఈ సడన్ ఎయిర్ డిస్టర్బెన్స్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 300 ఫీట్ వరకు ఒక్కసారిగా కిందకి డ్రాప్ అయిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఘటనలో సీట్ బెల్ట్స్ వేసుకోకుండా ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ అలాగే క్యాబిన్ క్రూ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడంతో మొత్తం 14 మందికి గాయాలయ్యాయి. అందులో 10 మంది ప్యాసింజర్స్, 4 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. అయితే పైలట్స్ సమయస్ఫూర్తితో సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసి ఫ్లైట్ ని ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ మెడికల్ టీమ్స్ వెంటనే ఇంజూర్డ్ ప్యాసింజర్స్ కి ట్రీట్మెంట్ అందించారు. ఈ ఇన్సిడెంట్ పై DGCA అఫీషియల్ ఎంక్వైరీ ప్రారంభించింది. ఎయిర్ క్రాఫ్ట్ బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ రికార్డ్స్ ని ఎగ్జామిన్ చేస్తూ టర్బ్యులెన్స్ ఇంటెన్సిటీ, సేఫ్టీ ప్రొసీజర్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఎక్స్పర్ట్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఫ్లైట్ లో సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ ఉన్నా సరే సీట్ లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. జార్ఖండ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై కాంట్రవర్సీ మరింత హీట్ ఎక్కుతుంది. JPSC ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే JSSC CGL ఎగ్జామ్స్ లో పేపర్ లీక్, OMR షీట్ మ్యానిపులేషన్, కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత రాంచీలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం దగ్గర వందల మంది జాబ్ ఆస్పిరెంట్స్ ర్యాలీలు, మార్షల్ మార్చ్ నిర్వహిస్తున్నారు. మూవ్మెంట్ మరింత బలం పొందింది. స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన CID స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పై తమకు నమ్మకం లేదని, ఈ కేసుని CBI లేదా ED లాంటి సెంట్రల్ ఏజెన్సీస్ తో ఇన్వెస్టిగేట్ చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయాలి, పేపర్ లీక్ కి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరోవైపు చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పూర్తి విచారణ జరిపించాలని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇష్యూ జార్ఖండ్ లో పొలిటికల్ గానే కాకుండా లక్షల మంది జాబ్ ఆస్పిరెంట్ ఫ్యూచర్ కి సంబంధించిన ముఖ్యమైన అంశంగా మారింది. భారత్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో మరో గౌరవం దక్కింది. అమెరికాలో ఉన్న మాసాచ్యూసెట్స్ స్టేట్ గవర్నర్ మారా హీలీ అలాగే బోస్టన్ మేయర్ మిషెల్ వు కలిసి ఆగస్ట్ 15 ఇండియా ఇండిపెండెన్స్ డేని అఫీషియల్ గా ఇండియా డేగా ప్రొక్లెయిమ్ చేశారు. భారత సంస్కృతి, డెమోక్రటిక్ వాల్యూస్ అలాగే ఎడ్యుకేషన్, టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ లాంటి రంగాల్లో ఇండియన్ కమ్యూనిటీ అందించిన సేవలని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. బోస్టన్ లో కొత్తగా ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం అలాగే ఇండియన్ నేవీ సెయిలింగ్ షిప్ INS సుదర్శిని విజిట్ సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ చేయడం మరింత ప్రత్యేకంగా మారింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉన్న లక్షల మంది ఇండియన్ డయాస్పోరా, తెలుగు కమ్యూనిటీ, NRI ఫ్యామిలీస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్, అమెరికా మధ్య కల్చరల్ మరియు పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ మరింత బలపడుతున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ పై మరో కాంట్రవర్సీ మొదలైంది. 600+ మార్క్స్ సాధించిన చాలా మంది స్టూడెంట్స్ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. NTA వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన OMR రెస్పాన్స్ షీట్స్ లో ఎగ్జామ్ సెంటర్ లో తాము మార్క్ చేసిన ఆన్సర్స్ కి పెద్ద తేడాలు ఉన్నాయని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమ స్కోర్స్, ర్యాంక్స్ అలాగే మెడికల్ సీట్ ఛాన్సెస్ ప్రభావితం అయ్యాయని కోర్టుకి తెలిపారు. స్టూడెంట్స్ తమ ఒరిజినల్ OMR షీట్స్ ని మళ్ళీ వెరిఫై చేయాలని లేదా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా రీ ఎవాల్యుయేషన్ చేయాలని సుప్రీం కోర్టు
కోర్టుని కోరారు. ఎన్టీఏ సిస్టమ్ లో టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఈ డిస్క్రిపెన్సీస్ జరిగాయని, మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై లక్షల మంది నీట్ ఆస్పిరెంట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు 100% న్యాచురల్, ప్యూర్ ఆర్గానిక్ అని లేబుల్స్ చూసి మనం ఈజీగా నమ్మేస్తాం. కానీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి క్లెయిమ్స్ పై స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ చేసింది. సైంటిఫిక్ ప్రూఫ్, క్వాలిటీ టెస్టింగ్, అఫీషియల్ స్టాండర్డ్స్ లేకుండా ఏ కంపెనీ కూడా తన ప్రొడక్ట్స్ పై 100% న్యాచురల్ లేదా ప్యూర్ ఆర్గానిక్ అని ప్రింట్ చేయకూడదని FSSAI క్లియర్ గా చెప్పింది. కస్టమర్స్ ని మిస్లీడ్ చేసే లేబుల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. హనీ, గీ అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని అమ్మే కొన్ని కంపెనీస్ డాబర్ లాంటి బ్రాండ్స్ తో సహా ఇలాంటి మిస్లీడింగ్ లేబుల్స్ ని ప్యాకేజింగ్ నుంచి తొలగించాలని డైరెక్షన్స్ ఇచ్చినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కన్జ్యూమర్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించడం, ఫాల్స్ మార్కెటింగ్ క్లెయిమ్స్ ని ఆపడం, అలాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే మార్కెట్ లో ఉండేలా చూడడం ఈ గైడ్ లైన్స్ ముఖ్య ఉద్దేశం అని FSSAI చెబుతుంది. కాబట్టి ఇకపై ఫుడ్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు లేబుల్స్ మాత్రమే కాకుండా ఇంగ్రీడియంట్స్ మరియు సర్టిఫికేషన్స్ కూడా చెక్ చేయడం మంచిది. కేరళలో కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్, కోజికోడే, ఇడుక్కి డిస్ట్రిక్ట్స్ లో హెవీ రెయిన్ఫాల్ వల్ల వరదలు, ల్యాండ్ స్లైడ్స్ జరిగి చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. కొన్ని రోడ్స్ దెబ్బతినడంతో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా ప్రభావితమయ్యాయి. సిచ్యువేషన్ సీరియస్నెస్ ని దృష్టిలో పెట్టుకుని వయనాడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కూల్స్, కాలేజెస్ ని సెలవు ప్రకటించింది. NDRF, SDRF టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేసి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. లో లయింగ్ ఏరియాస్ నుంచి వేల మందిని రిలీఫ్ క్యాంప్స్ కి షిఫ్ట్ చేసి ఫుడ్, మెడికల్ ఫెసిలిటీస్ ని అందిస్తున్నారు. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సిచ్యువేషన్ ని నిరంతరం మానిటర్ చేస్తూ ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ని తప్పకుండా ఫాలో చేయాలని కోరింది. అథారిటీస్ అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రమే బయటకి రావాలని సూచిస్తున్నారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియా స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా ఆగస్ట్ 21న జరగబోయే ప్రెస్టీజియస్ లుజానే డైమండ్ లీగ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యారు. రీసెంట్లీ కామన్వెల్త్ గేమ్స్ 2026 లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న నీరజ్ ఈ డైమండ్ లీగ్ లో గోల్డ్ కోసం కంటెస్ట్ చేస్తారు. టాప్ జావెలిన్ థ్రోవర్స్ కలిసి పార్టిసిపేట్ చేసే ఈ కాంపిటీషన్ లో నీరజ్ చోప్రా పర్ఫార్మెన్స్ పై అందరి చూపు ఉంది. ఇండియన్ స్పోర్ట్స్ ఫ్యాన్ మరియు అథ్లెటిక్స్ కమ్యూనిటీ నీరజ్ కొత్త సీజన్ రికార్డ్ ని బ్రేక్ చేయాలి అని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. స్కాట్లాండ్ లో గ్రాండ్ గా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 క్లోజింగ్ సెరమనీతో టోర్నమెంట్ అఫీషియల్ గా ముగిసింది. ఈ స్పెషల్ సెరమనీలో మరో హిస్టారిక్ మూమెంట్ చోటు చేసుకుంది. 2030లో జరగబోయే సెంటినరీ కామన్వెల్త్ గేమ్స్ హోస్టింగ్ కి సంబంధించిన కామన్వెల్త్ గేమ్స్ ఫ్లాగ్ ని ఇండియాకి గుజరాత్ లోని అహ్మదాబాద్ సిటీకి రిప్రజెంటేటివ్లకు అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేశారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ PT ఉషా ఈ సందర్భంగా పాల్గొని ఫ్లాగ్ ని స్వీకరించారు. ఈ గేమ్స్ లో ఇండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబర్చింది. మన అథ్లెట్స్ మొత్తం 39 మెడల్స్ సాధించి అందులో 13 గోల్డ్ మెడల్స్ గెలిచి దేశానికి గౌరవం తెచ్చారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, డికెట్లాండ్, ట్రిపుల్ జంప్ లాంటి ఈవెంట్స్ లో ఇండియన్ ప్లేయర్స్ గ్లోబల్ స్టేజ్ పై సత్తా చాటారు. ఇప్పుడు అందరి చూపు 2030 కామన్వెల్త్ గేమ్స్ పైనే ఉంది. అహ్మదాబాద్ లో వరల్డ్ క్లాస్ స్టేడియంస్, స్పోర్ట్స్ విలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సిద్ధం చేయడానికి గుజరాత్ గవర్నమెంట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. 2030 గేమ్స్ ని ఇండియా అత్యంత గ్రాండ్ గా నిర్వహించాలనే లక్ష్యంతో పనులు ముందుకు సాగుతున్నాయి. ఇండియాలో రోజురోజుకి పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్ కేసెస్ మరియు ఇల్లీగల్ మ్యూల్ అకౌంట్స్ ని అరికట్టడానికి సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కి వాడుతున్న బ్యాంక్ అకౌంట్స్ ని ఐడెంటిఫై చేసి వెంటనే బ్లాక్ చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మరియు బ్యాంక్స్ కలిసి ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని వెంటనే తయారు చేయాలని ఆదేశించింది. సైబర్ క్రిమినల్స్ ఇన్నోసెంట్ పీపుల్ ఆధార్, పాన్ డీటెయిల్స్ తో అకౌంట్స్ క్రియేట్ చేసి లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ కొత్త SOP వల్ల బ్యాంక్ రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థని స్ట్రెంథెన్ చేసి సైబర్ క్రైమ్ విక్టిమ్స్ కి ఫాస్ట్ రెజల్యూషన్ అందిస్తాయని RBI స్పష్టం చేసింది. అస్సాంలో వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలు బ్రహ్మపుత్రం నది మరియు దాని ఉపనదులు
పొంగి పొర్లడం వల్ల ఫ్లడ్ సిచ్యువేషన్ ఇంకా సీరియస్ గానే ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ వరదల వల్ల మృతుల సంఖ్య 87కి చేరగా ఇంకా సుమారు 1,30,000 మంది రిలీఫ్ క్యాంప్స్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. లక్షల ఎకరాల వ్యవసాయ భూములు నీటిలో మునిగిపోవడంతో రైతులు కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈసారి వరదలు కేవలం ప్రజల జీవితాలనే కాదు, అస్సాం చరిత్రను కూడా దెబ్బతీశాయి. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన అరుదైన హ్యాండ్ రిటెన్ మ్యాన్స్క్రిప్ట్స్ అంటే ప్రాచీన గ్రంథాలు నీటిలో నానడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ కి గురై డ్యామేజ్ అవుతున్నాయి. హెరిటేజ్ ఎక్స్పర్ట్స్, కన్జర్వేషన్ టీమ్స్ ఈ విలువైన గ్రంథాలను కాపాడడానికి స్పెషల్ రీస్టోరేటివ్ వర్క్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగుతుండగా అథారిటీస్ ప్రజలు ఫ్లడ్ వార్నింగ్స్ ని ఫాలో చేయాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్లో కాన్వార్ యాత్ర భారీ స్థాయిలో కొనసాగుతుండడం వల్ల ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గాజియాబాద్, మీరట్, బాగ్పట్, ముజాఫర్ నగర్ లాంటి డిస్ట్రిక్ట్స్లో ఉన్న అన్ని స్కూల్స్ని ఆగస్ట్ 12 వరకు మూసివేయాలని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్డర్ జారీ చేశాయి. లక్షల మంది కాన్వారియర్స్ హైవేస్ పై యాత్ర చేస్తుండడం వల్ల రోడ్స్ పై భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. దీంతో పోలీస్ సెక్యూరిటీని పెంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండడానికి కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలని మేనేజ్మెంట్ కి సూచనలు ఇచ్చారు. అథారిటీస్ మాత్రం పేరెంట్స్, స్టూడెంట్స్ అన్నెసెసరీ ట్రావెల్ అవాయిడ్ చేయాలని, ట్రాఫిక్ అడ్వైజరీస్ ని తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుతున్నారు. కాన్వార్ యాత్ర ముగిసే వరకు భద్రతా చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిన్న 3 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్ ఫలితాల్లో రూలింగ్ పార్టీ బీజేపీకి ఘోరంగా షాక్ తగిలింది. 1995 నుంచి బీజేపీకి స్ట్రాంగ్ బేస్గా ఉన్న బీహార్లోని బాంకీపూర్ కాన్స్టిట్యుయెన్సీలో జెన్ సూరజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ తన తొలి ఎలక్టోరల్ విక్టరీని సాధించి బీజేపీ క్యాండిడేట్ నీరజ్ కుమార్ని 19,000కి పైగా ఓట్స్ తేడాతో చిత్తుగా ఓడించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దాటియా సీట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ఘన్శ్యామ్ సింగ్ బీజేపీ లీడర్ అశుతోష్ తివారీని ఓడించి తన సీట్ని కాపాడుకున్నారు. కేవలం గుజరాత్లోని మంజల్పూర్ సీట్లో మాత్రమే బీజేపీ క్యాండిడేట్ సత్యేంద్రభాయ్ పటేల్ 30,000కి పైగా ఓట్స్ మెజారిటీతో గెలిచి తమ సీట్ని నిలబెట్టుకోగలిగారు. ఓవరాల్ గా 3 సీట్స్లో 2 ఓడిపోయి 1 గెలవడంతో బీజేపీకి ఈ బైపోల్స్ పెద్ద సెట్ బ్యాక్ గా మారాయి.